ఆహ్వానిస్తున్నాం. అదే అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మున్నూరుగా మహాసభ కాచిగూడ మణికొండ రమేష్ కుమార్ గారు, మున్నూరుకాపు మహాసభ కార్యవర్గ సభ్యులు ఐలి శ్రీనివాస్, మున్నూరుకాపు మహాసభ కార్యవర్గ సభ్యులు గడికేల సత్యనారాయణ గారు, మహాసభ కార్యవర్గ సభ్యులు అనంతుల ప్రహ్లాద్, కార్యవర్గ సభ్యులు వేల్పుల శ్రీనివాస్, మహాసభ కార్యవర్గ సభ్యులు దండు నాగరాజ్, మహాసభ కార్యవర్గ సభ్యులు సిరిగిరి పవన్, మహాసభ కార్యవర్గ సభ్యులు దీనికి అనుబంధంగా కూడా మన మున్నూరుకాపు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా బండారు విజయ్ గారిని, అలాగే ప్రచార కార్యదర్శులుగా సంఘ అభివృద్ధి కోసం ప్రచార కార్యదర్శులుగా కూడా కొద్దిమందిని తీసుకోవడం జరిగింది. అందులో ఉత్తమ రైతు, ఆదర్శ రైతులు విద్యావంతులుగా ఉండి ఎన్నో నూతన పోకడలను అవలంబిస్తూ కొత్త కొత్త వంగడాలను సృష్టిస్తూ రాష్ట్రంలోని ఉత్తమ రైతులుగా వెంకటేష్ గారు వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. రామరెడ్డి వెంకటేష్. జలంధర్ కతులాపూర్, నీలం న్యాలం వెంకటేష్ కతులాపూర్, కాస మహేష్ సారంగపూర్, వడ్నాల జగన్ సారంగపూర్, పుప్పాల ప్రభాకర్ జైత్యాల్, కట్ట రాజేందర్ బుగ్గారం, అత్తినేని నరేష్ సారంగపూర్. ఆ డబ్బులు జమ చేసుకొని చిట్టి కోసమే సంఘం కాకుండా బీదవారికి ఉపయోగపడే విధంగా, విద్యార్థులు చదువుల ముందంజలో ఉన్న వాళ్ళకి ఆర్థిక సాయం చేసే విధంగా, పేద యువతలకు వివాహ సమయంలో సహాయం చేసే విధంగా, ఒక బీద వ్యక్తి కుటుంబంలో చనిపోయినప్పుడు ఆయనకు తోడుగా నిలబడే విధంగా కుటుంబానికి మన గ్రామ కమిటీలు పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి మీకు ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా చదువుకునే ఉత్సాహమైనటువంటి విద్యార్థులు ఉన్నప్పుడు జగిత్యాలలో అకామిడేషన్ అవసరం ఉన్న బీద విద్యార్థికి ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఆర్థిక సాయం అవసరం ఉన్నా కూడా, అదేవిధంగా ఒక పేద యువతికి వివాహం జరిగినప్పుడు పుస్తమంటలు అవసరం ఉన్నా కూడా మా మణికొండ వెంకటేశ్వర అన్నతోని, మా లక్ష్మణ్ అన్నతోని, రాష్ట్ర కార్యవర్గంతో అందిస్తామని హామీ ఇస్తున్నాం. ఆ విధంగా మీరు ఈ గ్రామాల్లో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా జిల్లాలో కూడా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మనకు ఉచితంగా అక్కడ ఇంజనీరింగ్, ఎంబీఏ, మెడిసిన్ చదివిన పిల్లలకు ఉచిత హాస్టల్ ఫెసిలిటీ ఉంది. నేను దానిలో డైరెక్టర్. మరి కరీంనగర్లో చదువుకునే, పట్టణంలో చదువుకునే విద్యార్థులకు ఏ సాయం ఉన్నా చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. దాంతో పాటు రాష్ట్రంలోకి వచ్చినట్టయితే మన కాచిగూడ హాస్టల్లో ప్రొఫెషనల్ కోర్సెస్, ఎంబీఏ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ చదివేటువంటి విద్యార్థులకి బుక్స్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మెరిట్ ఉన్నటువంటి పిల్లలకు స్కాలర్షిప్స్ అందజేయడం జరుగుతుంది. పెళ్లికి సిద్ధంగా ఉన్నటువంటి యువతి యువకులకు మ్యారేజ్ పూర్వ నడుస్తున్నది. మరి ఇలాంటి కార్యక్రమంలో రాష్ట్రం నుంచి కూడా మనం లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మనందరం రక్త సంబంధికులం. మీకు జగిత్యాల్లో వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి వాళ్ళ సూచన చేస్తున్నాం. ఇక్కడ మా మున్నూరుకాపు సంఘం ఉన్నది, మా రక్తం ఉన్నది, మా బంధం ఉన్నది, అనుబంధం ఉన్నది అనే విధంగా అందరినీ హక్కున చేర్చుకుంటాం. దానికి మీరందరూ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరూ ఎక్కడ ఉన్నారో అక్కడే చదువుకోండి. చేతులు పైకి జిల్లా జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘంలో పదవి, మీకు ఏదైతే పదవి ఇచ్చారో ఆ పదవి చదువుకోండి దయచేసి.
చేపడుతున్న సందర్భంగా ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా నిష్పక్ష లాభాలు లేకుండా ఆశించకుండా నేను చేస్తానని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. బండారి నరేందర్ గారి కోసం కూడా మనం అందరం 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. మనలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రతి విద్యార్థులను స్కూల్కు పంపించేందుకు ఒక మున్నూరు మహాసభలో హైదరాబాద్ నడిబొడ్డులో కాచిగూడలో దాదాపు 5,200 గజాల స్థలం దాదాపు ఇప్పుడు కొన్ని వందల కోట్ల విలువ చేసే మరి భగవంతుడు మనకు ఆ రోజు మన కుల పెద్దలు మరి ఇచ్చినప్పటికీ అక్కడ ఎన్నో వసతులు ఉచిత మెడికల్ క్యాంప్ ఉంది. పేద విద్యార్థులకు పుస్తకాలు ఇస్తున్నారు. అక్కడ ఉన్న హాస్టల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మంది వాళ్ళ దేశ విదేశాలు అక్కడ చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీ ఎల్ఎల్బి ఎన్నో డిగ్రీలు పొంది వందల సంఖ్యలో ఇవాళ దేశ విదేశాల్లో మరి ఎన్నో ఉన్నత స్థాయిలో ఉన్న అతిపెద్ద మహాసభను వదిలేసి మరి కొందరు రకరకాల తమ స్వార్థం కోసం తమ రాజకీయ కుయుక్తుల కోసం కొత్త కొత్త సంఘాలు ఏర్పాటు చేసి కేవలం అస్థిత పక్షపాతంతోనే మరి ఇవాళ కులాన్ని ఏకదాటిపై రాకుండా అడ్డుకుంటున్నారు అనేది మీ అందరూ గ్రహించాల్సిన విషయం. ఎవరిని కూడా విమర్శించడానికి మేము రాలేదని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాం. కాకపోతే ఈ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు అన్న చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర మునుక మాసంలో చేస్తున్న కార్యక్రమాలు మీకు కొన్ని ముఖ్యమైనవి తెలియజేస్తున్నాను. వాటిని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మొదటిది, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మన ఇండ్లలో ఉంటే తప్పకుండా మన దగ్గర రాష్ట్ర మునుక మాసం దగ్గరకు వచ్చి మన కార్యాలయంలో రిజిస్టర్ చేసుకుంటే వాళ్లకు సరైన సంబంధాలు మన దగ్గర ఉంటాయి. ఈవెన్ ఉండే సంబంధాలు కూడా మన దగ్గర ఉన్నాయి అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా పనిచేసే విధంగా పనిచేయాలి. ఎవరైనా కూడా ఒక వ్యక్తి కోసం నేను తప్పకుండా నాతో పాటుగా మన హన్సీనన్న మన వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉన్నూరు బిడ్డగా తోడుంటాం అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలు ఒడ్డల రాజశేఖర్ గారికి చిట్ల రమ్మ గారికి మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై మున్నూరు కాపు. రాజకీయ అవకాశాల్లో నేను సోదరు చెప్పి చైర్పర్సన్ కావచ్చు, ఇంకా మిగతా ఇంతకు చెప్పినట్టు కౌన్సిలర్స్ కావచ్చు, రకరకాలుగా నేను కూడా అవకాశం ఇవ్వడం, మరి దాంతో పాటుగా అందరూ కూడా కలిసి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చి గెలిపించారు. మరి ఈనాడు గెలిచిన తర్వాత కొంత నిధులు లేకున్నా కానీ మన జిల్లా బిడ్డ
ముగ్గురు దామోదరరావు గారు రాజ్యసభ ఎంపీ అవ్వడం, వెంటనే వారిని కోరగానే అప్పుడు గౌరవ పెద్దలు రాజన్న గారు కావచ్చు, ముఖ్యమంత్రి రాజన్న ఇంకా చాలామంది వచ్చి కలవడం, 30 లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ప్రతి ఊళ్ళో కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఒక అవకాశం వస్తే ఇక్కడ కూడా నిధులు ఇచ్చినాం, మంచి అవకాశం ఇచ్చాము. మరి ఇంతకుముందు చెప్పినట్టు ఇవాళ ముందు కాపుటర్ అంటే రకరకాల పంటలు పండించి దేశానికి అందరికీ ప్రజలకు అన్నం పెట్టే రైతన్నలు. అలాంటి రైతన్నలు కాపాడుకోవడానికి కేసీఆర్ గారు కూడా ఇలా కార్యక్రమాలు చేసి, మరి సోదరి కవితమ్మ కూడా మున్నూరు కాపు జిల్లా సంఘం ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు కూడా వారు కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. మరి వారందరూ సహకారంతో నేను రాజకీయాలకు వచ్చి కొంత మామూలుగా కూడా వెనక్కి ఉండడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో మున్నూరు కాపు మిత్రులు చాలా రంగాల్లో ఎంతో ఎదురు వైద్య వృత్తులు కావచ్చు, న్యాయ వృత్తులు కావచ్చు, రాజకీయం కావచ్చు, వ్యాపారాలు, వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా ఎంతో ముందుగా అయినా కానీ ఒక శాసనసభ్యుడిగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేవారిగా మీ నాతో పాటు ఏ అవసరం ఉన్నా కానీ ఒక కొత్త భక్తిగా తప్పకుండా మీ అందరూ కూడా నా సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ వేదిక ద్వారా తెలియజేస్తూ మరొకసారి అధ్యక్ష కార్యదర్శులకు, మిగతా కార్యవర్గ సభ్యులకు, గౌరవ అధ్యక్ష గారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. వైపు ప్రభుత్వాల పక్షాన కులాల వారీగా సహకారం, పేదలకు సహకారం అందిస్తున్నప్పటికీ కూడా అనేక కులాలలో కూడా కుల సంఘాలు అంటే మనం దైనందిన జీవితంలో చూస్తున్న మన పూర్వీకుల నుంచి కూడా ప్రతి కులానికి ఒక సంఘం ఉంది, ఆ కుల సంఘానికి ఒక భవనం ఉంది. ఆ కులానికి సంబంధించిన ఎవరికి ఏ కష్టం వచ్చినా కులమంతా ఒకటై మేము ఉన్నాం బిడ్డ మీకు అని చెప్పని మనం అందరం కూడా ఏ విధంగా అయితే మన తాత ముత్తాతల నుంచి కూడా సంఘంగా ఏర్పడి ఉన్నటువంటి దాన్ని ఇంకా మరింత మెరుగుపరుచుకుంటూ మనం ముందుకు పోయి జీవన విధానంలో ఈరోజు మన జిల్లా కేంద్రంలో ఒక కళ్యాణ మండపం కావాలని చెప్పిన ఆలోచన రావడం, ఏ కమిటీకి అయితే ముందు ఉన్నటువంటి కమిటీ నిర్ణయం కానీ జిల్లాకు సంబంధించి అనేక మంది పెద్దలు వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చే క్రమంలో ఇంతకుముందే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వారి సహకారం నాకు జీవన్ రెడ్డి గారు చెప్పారు ఎన్నికల కంటే ముందు, నేను 20 లక్షలు ఇచ్చిన నువ్వు 300 కాపు కిలోమీటర్లు నువ్వు కూడా సాయం చేయాలంటే 10 లక్షల రూపాయలు వారే చెప్పడం వెంటనే ఇక్కడ చెప్పుకోవడం కూడా జరిగింది. అది ఇప్పుడు సంజయ్ ఎంపీ కూడా రావడం జరిగిందని అంటే మనం ఒక కార్యక్రమాన్ని ముందు వేసుకుంటే తప్పనిసరిగా గుర్తింపు అనేది రావడానికి నిదర్శనంగా ఇప్పుడు జయించాలి జిల్లా మీరు చెప్పిన ప్రకారం చూస్తే 1 కోటి రూపాయలు అయినట్టు, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే 1 కోటి రూపాయలు నిధులు వచ్చినట్టు. దీనివల్ల కళ్యాణ మండపాలు నిర్మాణం చేసుకుంటే ఈ కులంలో ఉన్నటువంటి పేదవారికి ఉచితంగా వివాహం చేసుకోవడానికి ఇక్కడ జిల్లా కేంద్రంలో అవకాశం ఇచ్చిన వాళ్ళకు కూడా అవుతామనే మాట నార్మల్ మెయింటెనెన్స్ మీద కూడా ఇచ్చినట్టయితే అది ఒక చక్కటి కార్యక్రమమే. కాకపోతే ఇక్కడ నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో జయించి అంటే మేము మరొక అంశాన్ని కూడా పెద్దలందరూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని జిల్లా కేంద్రాలు కూడా 300 కాపులకు వసతి గృహాలు కూడా ఎకరం కానీ 2 ఎకరాల స్థలం ఇవ్వాలని చెప్పినప్పుడు నేను పొన్నం ప్రభాకర్ గారు గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి లేఖిస్తే వారు బిఫోర్ ఎలక్షన్ మీరు కూడా చూసుంటూ అన్ని జిల్లా కలెక్టర్ కూడా వెంటనే లేఖ రాసి ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలం అనుకూలంగా ఉందో చెప్పండి, ఇవ్వడానికి సిద్ధం. ఎందుకంటే దానివల్ల మనలో ఉన్నటువంటి పేద విద్యార్థులు కరీంనగర్లో ఉంది, హైదరాబాద్ కాచికోట ఉంది, సంతోషం. మనకి ఇంకా ఎదురెదురా ఇప్పటికి జయించాలు కూడా స్థలం ఉంది, మీరు కళ్యాణ మండపం కడతామంటున్నారు. లేని జిల్లాలో ఒకవేళ 1 ఎకరం స్థలాన్ని మనం ఇచ్చినట్టయితే అక్కడ ఇదే విధంగా దాతల సహకారంతో మన హాస్టల్ నిర్మాణం చేసుకోవడం కానీ వచ్చేటువంటి పిల్లలు జిల్లా కేంద్రంలో చదువుకోవడానికి వసతి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కళ్యాణ మండపం నిర్మించుకున్నట్టయితే అక్కడ కూడా వారికి ఉచితంగా వివాహాలు జరుపుకోవడానికి సామాజిక వెనుకబడినటువంటి కుటుంబాలకు చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పినప్పుడు వారు వెంటనే చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం, అన్ని కలెక్టర్లు కూడా వెళ్ళింది. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు పేరు కూడా ఏదైనా అవసరం అనుకున్నప్పుడు మనం దాన్ని కూడా ప్రభుత్వ పక్షాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో మనమందరం కూడా ఐకమత్యంతో ఉండి మరి ముందుకు సాగడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ మరోసారి అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ బృందానికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా మీ ముందు గురుతర బాధ్యత ఉంది, పెద్ద బాధ్యత ఉంది. మరి 300 కాపులను ఐక్యంగా ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈ రోజు నుంచే మీకు వర్క్ను మొదలు పెట్టాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ రాబో రోజుల్లో నా వంతు సహకారం
తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే నేను దక్కి ముక్కి నేను ఎక్కడ కావడం జరిగింది అనేక ఇబ్బందులు ఎక్కడ అనేక ఒడిదుడుకులు గురుగు వచ్చి జరిగింది నేను తెలియజేస్తూ, మరి ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మీరు కూడా కష్టమైన నష్టమైన మరి భరిస్తూ ముందుకు పోతే తప్పనిసరిగా ప్రజలు ఎప్పుడో ఒకసారి గుర్తిస్తారు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. దాంట్లో ఆ కృషి అందులో భాగంగా మీరు కూడా బాగా కష్టపడి పనిచేస్తూ ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మణికొండ వెంకటేశ్వరరావు గారిని లక్ష్మణ్ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సామాజిక సేవలు మేమేమి చేస్తున్న కార్యక్రమం ఆ విధంగా జిల్లా స్థాయిలో కూడా ఎదిగి సామాజిక సేవలు చేసే విధంగా ఉండాలని చెప్పినటువంటి ఆలోచన సందర్భంగా నేను వ్యక్తపరుస్తూ రాబో రోజుల్లో నా వంతు సహకారం 100% ఉంటుందనే మాట మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. నాకు అవకాశం ఇచ్చిన మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు. జై హింద్.